హలో ఎవ్రీవన్, ఏపీఎన్టీఎస్ ఇంటర్మీడియట్ 2025 సంబంధించి ఈరోజు ఈ వీడియోలో 2Bకి సంబంధించి ఒక గన్ షాట్ క్వశ్చన్స్ అయితే మీకైతే చెప్తానండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలానే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ మనకి ప్రీవియస్ వీడియోస్లో చూసుకున్నట్లయితే 1A, 1B, 2A సంబంధించి అన్నీ కూడా మీకైతే క్వశ్చన్స్ అయితే చెప్పాను. అన్ని క్వశ్చన్స్ కూడా ఆల్మోస్ట్ మన వీడియో నుంచే రావడం జరిగింది. 75కి 75 అయితే మీకైతే రావడం జరిగింది. ఈ యొక్క పీడిఎఫ్తో సహా మీకు గ్రూప్లో కూడా సెండ్ చేసి వాట్సాప్ గ్రూప్లో మీకైతే ప్రూఫ్ అయితే చూపించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క 2B కూడా ఇలానే మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఈ లిస్ట్ మొత్తం చేసుకుంటే మీకు 75 పక్కా మీకైతే రావడం జరుగుతుంది. ఈ విధంగా ఎవరు చెప్పరండి, ఏదో పేపర్స్ అన్ని తీసుకొచ్చేసి ఏదో చెప్తూ ఉంటారు, వాటిలోంచి వస్తారో నమ్మకాలు అయితే ఉండవు అనమాట. మన దాంట్లో అయితే అలా కాదు, కంప్లీట్ లిస్ట్ ఇస్తాం. ఆ లిస్ట్లో నుంచి మీకైతే 75 మీకైతే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే చెప్తానండి. చాప్టర్ వైజ్ వెయిటేజ్తో కూడా మీకు అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా. సర్కిల్స్ నుంచి మనకి 2 లాంగ్స్ అంటే మనకి టోటల్గా 14 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది అనమాట. సర్కిల్స్ నుంచి ఒక ఇంపార్టెంట్ లిస్ట్ అనేది చూడండి, స్క్రీన్ మీద మీకైతే స్క్రోల్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా మీరైతే నోట్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ అయితే చేయండి. వీటిలో నుంచి 2 లాంగ్స్ అయితే మీకు పక్కా దిగుతాయండి క్వశ్చన్ పేపర్లో. ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పారాబోలా నుంచి చూసుకున్నట్లయితే పారాబోలా నుంచి ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఇవన్నీ కూడా మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఎలా ఉంటుందంటే మీకు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ అయితే గుర్తు రాదనమాట చాలామందికి. అలాంటి వాళ్ళు ఎక్కువ మీరైతే ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు గుర్తుంటాయి అన్నమాట ఎక్కువ. నెక్స్ట్ వచ్చేసి ఇండిఫైనైట్ ఇంటిగ్రేషన్ నుంచి 7+7 14 మార్క్స్కి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ అనమాట ఇవన్నీ కూడా. ఇందులో నుంచి మీకు 2 లాంగ్స్ అయితే మీకు పక్కా దిగుతాయండి. నెక్స్ట్ ఎగ్జామ్ అయిన తర్వాత మీకు ప్రూఫ్తో సహా మీకైతే చూపిస్తాను. ఇవన్నీ కూడా ఎన్ని వచ్చాయి ఏంటనేది కూడా మీకైతే చూపిస్తాను. వాట్సాప్లో సెండ్ చేస్తాను కదా గ్రూప్స్, అదే పీడిఎఫ్స్ అన్నీ కూడా గ్రూప్లో ఎప్పటికప్పుడు మీరైతే అప్డేట్స్ అన్నీ ఫాలో అవుతూ ఉండండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా మీకు ఎంసెట్ గ్రూప్ లింక్ కూడా ఇచ్చాను డిస్క్రిప్షన్లో, అందులో కూడా జాయిన్ అవి అప్డేట్స్ అన్నీ కూడా ఫాలో అవుతూ ఉండండి. అందులో కూడా మీకు లేటెస్ట్ సంబంధించి ఎంసెట్ అన్నీ కూడా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్. ఇందులో నుంచి మనకి 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్తో మనకి 7 మార్క్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ అనమాట. దీంతో మనకి లాంగ్స్ అయితే కంప్లీట్ అయితే అవడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. చాప్టర్ వైజ్ మీకైతే చెప్తాను. సర్కిల్స్ నుంచి చూసుకుంటే మనకి 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ 4 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక ఇంపార్టెంట్ లిస్ట్ అయితే ఇది. ఇవన్నీ కూడా మీరైతే ప్రాక్టీస్ అయితే చేయండి. నెక్స్ట్ వచ్చేసి సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ అండి. సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్లో 1 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ 4 మార్క్స్ అయితే మీకైతే పక్కా రావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీకైతే వాట్సాప్లో సెండ్ చేస్తానండి. ప్రతి ఒక్కరు కూడా లేట్ చేయకుండా ఇప్పుడే జాయిన్ అవ్వండి. ఎంసెట్కి సంబంధించి కూడా గ్రూప్ ఉంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి ఎలిప్స్ 4+4 టోటల్ 8 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఫాస్ట్గా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హైపర్బోలా నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసినట్లయితే ఇవ్వండి. నెక్స్ట్ వచ్చేసి డిఫైనైట్ ఇంటిగ్రల్స్ నుంచి 4 మార్క్స్ సంబంధించి 1 షార్ట్స్ అంటే 4 మార్క్స్ అయితే వస్తాయి. కాబట్టి ఈ లిస్ట్లో నుంచి 1 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ మీకు అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి 1 షార్ట్ ఆన్సర్. ఇందులో మీకైతే 4 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. దీంతో మనకి లాంగ్స్ అండ్ షార్ట్స్ అయితే కంప్లీట్ చేసుకుందాం. అలానే మనకి ఇప్పుడు వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అయితే చెప్తాను. వెరీ షార్ట్స్లో మనకి 2+2 అనమాట, మనకి 4 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది ఇందులో నుంచి. నెక్స్ట్ వచ్చేసి
సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి చూడండి, ఇందులో నుంచి ఒక 2 మార్క్స్ లిస్ట్ అయితే ఇది. ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసి పెట్టుకోండి. వీటిలో నుంచే మీకైతే రావడం జరుగుతుంది. నెక్స్ట్ హైపర్బోలా నుంచి చూసుకోండి, 2 మార్క్స్. నెక్స్ట్ ఇండిఫినెట్ ఇంటిగ్రేషన్స్ నుంచి 2+2 అంటే మీకు టోటల్గా 4 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డెఫినెట్ ఇంటిగ్రల్స్ అండి, 4 మార్క్స్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ నుంచి 2 మార్క్స్ అనమాట. దీంతో మీకు టోటల్గా మీకు లాంగ్స్ అలానే షార్ట్స్, వెరీ షార్ట్స్ అయితే మీకైతే చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మీరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియో కింద రండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా మీకైతే 1 by 1 వస్తాయి. అలాగే ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్లో జాయిన్ అయితే అప్పటికప్పుడు మీకైతే అప్డేట్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట, మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఎర్లీ మార్నింగ్ కూడా మీకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, గన్ షాట్ క్వశ్చన్స్ కావచ్చు, ఎగ్జామ్కి వెళ్ళే ముందు కూడా ఏమన్నా ఉన్నా కూడా మీకైతే అప్డేట్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందులో జాయిన్ అవ్వి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. మీకు త్వరలోనే ఎంసెట్ సంబంధించి ఒక హై వెయిటేజ్ చాప్టర్స్ కావచ్చు అన్నీ కూడా అప్డేట్స్ అయితే వస్తాయి ఎంసెట్ సంబంధించి. ఇలాంటి అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.